శాంతి భద్రతలపై ప్రభుత్వం తీసుకువచ్చే హేట్ స్పీచ్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లు మానవ హక్కుల ఉల్లంఘన ఉందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే హేట్ స్పీచ్ బిల్లు తెస్తున్నారని, ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హేట్ బిల్లులో అస్పష్టమైన విషయాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తే కక్ష కట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. ఈ బిల్లులో సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్గా పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ బిల్లుపై రివ్యూ జరగాలని హౌస్ కమిటీ వేయాలని తెలిపారు. ఈ అస్పష్టమైనటువంటి ఈ అంశాలతోటి మీరు ప్రవేశపెట్టేటువంటి ఈ బిల్లు ద్వారా సామాన్యులపైన అనేకమైనటువంటి నేరారోపణలతోటి మీరు వారి మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి కనబడతా ఉన్నది అధ్యక్ష. రేపు ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో రోడ్లు సరిగా లేవనో, పాలన సరిగా లేదనో, ఒక వ్యక్తి మీద, ఒక మంత్రి గారి మీదనో, ప్రభుత్వం మీదనో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే ఆయనను అరెస్ట్ చేసేటువంటి అధికారాలు, ఆయన మీద సెక్షన్స్ పెట్టేటువంటి అధికారాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. పాలకుల తప్పులను ఎత్తి చూపేటువంటి అంశం ఉన్నా, లేకుంటే ఏ ఒక్క అంశం ఉన్నా హేట్ స్పీచ్ కింద మీరు తెచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ స్పష్టంగా అవపడుతుంది అధ్యక్ష. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్టికల్ 19 వర్సెస్ దిస్ బిల్. ఇఫ్ యూ లుక్ అట్ ద ఆర్టికల్ 19, అధ్యక్ష, ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తా ఉన్నది. మరణించినటువంటి వ్యక్తుల మీద పర్సన్స్ డెడ్ ఆర్ అలైవ్ విమర్శలు చేసినా ఆ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చని చెప్పడం హాస్యాస్పదం అధ్యక్ష. అంటే ఈ బిల్లు అమలైనటువంటి తీరు చూస్తూ ఉంటే మరి చనిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, లేకుంటే వాజ్పేయి గారి పేరు, ఎవరి పేరు తీసుకున్నా, ఎవరి పేరు మీద మాట్లాడినా కూడా ఈరోజు హేటెడ్ స్పీచ్ కింద మీరు తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. రాజ్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఈ బిల్లుని మేము సెక్షన్ 3 ప్రకారం చెప్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తెస్తాను అధ్యక్ష. సెక్షన్ 3 ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ వారెంట్స్. మరి ఒక వ్యక్తి మీద రాజకీయ కక్ష సాధింపు కోసం అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేసినా, ఇంకెవరైనా ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరి ఆయన చేసిన తప్పేందో తెలియకుండా ఆయన జైల్లో మరిగేటువంటి మరి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి ఎంత డేంజర్ అంటే అధ్యక్ష, ఈ రిపీట్ అఫెండర్ అనే ముద్ర వేసి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారా నోరు నొక్కేసి ఆయనను మరి బ్లాక్ లిస్ట్ చేసి ఆయన రిపీటెడ్గా అరెస్ట్ చేసేటువంటి అధికారాలు, ఇది కక్ష సాధింపు కాక ఏంది అధ్యక్ష? ఇది ఛార్జ్ కేవలం నాట్ ఈవెన్ రిక్వైర్డ్ టు గెట్ కన్విక్టెడ్ ఆర్ ప్రూవ్డ్ అధ్యక్ష.